శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవలసిన పరిహారాలు, ఈ వారం గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉంది, అలాగే మార్గశిర పౌర్ణమి సందర్భంగా ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. వారంలో ఏ రోజు ఎటువంటి పని చేయటం వలన అదృష్టం వరిస్తుంది అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి పౌర్ణిమ మధ్యాహ్నం 2:37 వరకు, నక్షత్రం మృగశిర తెల్లవారుజామున 3:28 వరకు, రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. ఈ వారంలో వచ్చే ముఖ్యమైన రోజుల్ని పరిశీలిద్దాం. 15వ తారీఖు ఆదివారం మార్గశిర పౌర్ణమి, 16వ తారీఖు సోమవారం ధనుర్మాస ప్రారంభం, 18వ తారీఖు బుధవారం సంకటహర చతుర్థి. ఈ వారం గోచార స్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. వృషభ రాశిలో గురువు వక్రగతిలో సంచారము, కర్కాటక రాశిలో కుజుని వక్రగతి, కన్యా రాశిలో కేతు సంచారము, తులా రాశిలో రవి బుధుల సంచారము, అలాగే మకర రాశిలో శుక్రుని సంచారము, కుంభరాశిలో శని సంచారము, మీన రాశిలో రాహు సంచారాన్ని మనం గమనించవచ్చు. ఈ గ్రహస్థితి ఆధారంగా ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు. ఈ వారం మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరికి ఆర్థికంగా ఈరోజు కొంత అనుకూలత అనేది కనపడుతోంది. ముఖ్యంగా చేస్తున్న ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటము, అలాగే చేసిన ప్రతి పని మీద ఒక విశ్లేషణ చేసుకోవటము, దాని యొక్క పర్యవసానాల గురించి ఆలోచన చేయటము ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటుంది. బంధుమిత్రుల్ని కలవటం వరకు బాగానే ఉంటుంది, కానీ వారితోటి అభిప్రాయ భేదాలు రావటం కానీ, లేకపోతే మీరు చెప్పిన మాట వారు వినటం లేదని చెప్పి మీరు కోపగించుకోవడం కానీ, ఇలాంటివి ఎక్కువగా ఈ వారం అంతా కూడా మీకు కనపడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి అనుకూలంగా ఉంటుంది, అలాగే వారితోటి కూడా చక్కటి సంబంధ బాంధవ్యాలు పెంచుకునేందుకే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశివారు ముఖ్యంగా ఈ వారం అంతా కూడా పౌర్ణమి రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధన చేయటంతో పాటుగా అమ్మవారికి పులిహోర నైవేద్యం చేపెట్టి, అలాగే అమ్మవారిని ఎర్రటి గులాబీలతో కనుక పూజిస్తే మీకు ప్రతి కార్యంలోనూ విజయం లభిస్తుంది. వృషభ రాశి వారి ఫలితాలను కనుక గమనించినట్లయితే వీరికి ఈ వారం ఖర్చు విపరీతంగా ఉండబోతోంది. అలాగే వీరు బంధుమిత్రుల్ని కలవడం కానీ, శుభకార్యాలలో పాలు పంచుకోవడం కానీ మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రతి విషయంలో కూడా కొంత చిరాకు పడుతూ ఉంటారు. అలాగే ఏ విషయం చెప్పాలనుకున్నా కూడా 1-2 సార్లు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. దీంతోపాటు వీళ్ళలో ముఖ్యంగా మనం గమనించే విషయం ఏంటంటే, ఏ పని చేస్తున్నా కూడా ఆలోచనతోటి చేయటం వలన దానిలో వీరికి కొంత ఆలస్యం, అంటే పనుల విషయంలో కూడా కొంత ఆలస్యం అనేది కనపడుతూ ఉంటుంది. ఇక వీరికి ప్రయాణాలు ఉంటాయి. అలాగే ప్రయాణాలలో కూడా కొంత జాగ్రత్త వహించడం అనేది అవసరం. ఇక విద్యార్థులకి సంబంధించి అనుకూలంగా ఉంది. సంతానానికి సంబంధించి కూడా మీరు కోరుకుంటున్న విధంగా మీకు వీరు ప్రవర్తించటం కానీ, వీరి యొక్క విద్యలో వీరు ముందుకు వెళ్ళడం కానీ మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. మరి ఈ వృషభ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుంది అని గనక మనం చూస్తే, వీరు ముఖ్యంగా వీరికి ఆర్థికంగా అనుకూలత రావాలి అని అంటే లక్ష్మీదేవిని ఆశ్రయించాలి. దీంతో పాటుగా అమ్మవారికి పులగం గనక నైవేద్యం పెడితే ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే పనులు కూడా వీరికి చక్కగా ముందుకు వెళ్లేందుకు అవకాశాలుంటాయి. ఈ వారం మిథున రాశి వారికి కూడా మనం గమనిస్తే ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్నా కూడా వీరికి రావాల్సిన ఆర్థికపరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీరికి తగిన మోతాదులో చేతికి అందమన్నమాట. దీంతో పాటు సంతానానికి సంబంధించి, లేకపోతే వారి వృత్తికి సంబంధించి కొంచెం మదన పడటం అనేది కనపడుతూ ఉంటుంది. మీ సంతానము వృత్తిపరంగా మీ నుంచి బయటికి వెళ్ళడం కానీ, లేకపోతే కొంత ఆర్థికంగా ఇబ్బంది పడుతూ మీ మీద ఒత్తిడి తీసుకురావడం కానీ, ఇలాంటివి మిమ్మల్ని
కొంచెం ఆలోచింపచేస్తూ ఉంటాయి. ఇంకా ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త తీసుకోవాలి. అలాగే దీంతో పాటు కోర్టు సమస్యలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఈ మిథున రాశి వారిలో కనపడుతున్నాయి. మొత్తం మీద ఉద్యోగానికి సంబంధించి కానీ వ్యాపారానికి సంబంధించి కానీ ఎక్కువగా ఒత్తిడికి గురవ్వకుండా చెప్పిన పని ఏ విధంగా అయితే చేయాలో ఆ విధంగా మీరు పూర్తి చేయటము, అలాగే సమయానుకూలంగా మీరు ఆ పనిని ఇవ్వటం వలన మిమ్మల్ని మీ యొక్క ఉద్యోగులు మెచ్చుకోవటము మీకు ఆనందాన్ని కలగజేస్తూ ఉంటుంది. మిథున రాశి వారు ఈ వారంలో సంకటహర చవితి ఉంది గనక విఘ్నేశ్వరుణ్ణి ఆరాధిస్తూ అలాగే స్వామివారికి సంబంధించి ఈ వ్రతాన్ని గనక చేస్తే సకల ఆటంకాలు వీరికి తొలగిపోయి చక్కగా అనుకూలత అనేది లభిస్తుంది. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే వీరికి ఈ రోజు ప్రత్యేకించి ఉద్యోగంలో అనుకూలత అనేది ఉన్నా కూడా మీ యొక్క సహోద్యోగులు మీకు ప్రతికూలంగా ఉంటూ ఉంటారు. ఏ పని చేద్దామన్నా వారు మీతో అనుకూలించకపోవడము, అలాగే ఏ విషయంలో అయినా సరే తర్జన భర్జన పడటము, మీకు కొంచెం కోపము రావటము, లేకపోతే కోపంలో మీరు ఏదైనా ఒక మాట అనటం వలన వారు నొచ్చుకోవటము, ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఇక తల్లిగారి ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యులు కూడా మీరు చెప్పిన మాట వినకుండా వారికి నచ్చిన విధంగా ఉండటం వలన మీరు కొంత నిరుత్సాహానికైతే గురవుతూ ఉంటారు. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించటంతో పాటుగా మీ యొక్క సంతానం గురించి కూడా మీరు అధిక శ్రద్ధ వహించాల్సిన అవసరం కనపడుతోంది. వారి యొక్క ఉన్నతి గురించి మీరు అభిలాషిస్తున్నా కూడా వారు మీరు ఏదైనా ఒక మాట అంటే నొచ్చుకోవడం కానీ, మొండిగా ఉండటం కానీ, మీరు చెప్పిన మాట వినకపోవడం కానీ, అలాగే మీరు ఏమైనా సరే షేర్ మార్కెట్స్లో కానీ ట్రేడింగ్ కానీ ఇలాంటి వాటిల్లో గనక మీరు ఏదైనా పెట్టుబడులు పెడుతూ ఉంటే అవి మీరు ఆశించినంతగా ఫలితాలు ఇవ్వకపోవడం వలన మీరు కొద్దిగా మానసికంగా ఇబ్బంది పడతారు అని మనం చెప్పుకోవచ్చు. మరి కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారం చేయటం వలన వీరికి మానసికంగా మంచిగా ఉన్నత స్థితి కలుగుతుంది అనే దాన్ని మనం గమనిద్దాం. మహాలక్ష్మీదేవిని ఆరాధించి అలాగే అమ్మవారికి సంపెంగలతోటి గనక పూజించి ఆ అమ్మవారికి పొంగలి గనక నివేదన చేస్తే మానసిక పరంగా పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి వీరికి తొలగిపోతాయి. ఈ వారం సింహరాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే ఇంటికి సంబంధించిన విషయాల మీద ఆసక్తి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. ఇల్లు కొనుక్కునే ప్రయత్నం చేయటం కానీ, వస్తు వాహనాలు అమర్చుకునే ప్రయత్నం చేయటం కానీ ఇలాంటివి ఎక్కువ శాతం కనపడుతూ ఉంటాయి. తల్లిదండ్రులతోటి విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి గనక కొంతవరకు మీ కోపతాపాలను మీరు నియంత్రించుకునేందుకు ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యులతోటి కూడా వాదోపవాదాలు ఉండే అవకాశాలు ఉంటాయి కనుక, లేదా మీరు చెప్పిన మాట వారు వినకపోవటం వలన మీరు కొంత మనస్తాపానికి గురయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. సంతానానికి అభివృద్ధి గోచరిస్తున్నా కూడా మీరు చెప్పిన విధంగా వారు నడుచుకోవటం లేదని కానీ, మీరు కోరుకున్న విధంగా వారి యొక్క ప్రవర్తన లేదని కానీ మీరు కొంత మనసుని నొచ్చుకునేందుకు అవకాశాలున్నాయి. ఆర్థికంగా మీకు అనుకూలత ఉన్నా కూడా మీకు అది ఎటువంటి ఆనందాన్ని కలిగించదు. ఇంకా మీరు ఆర్థికంగా అనుకూలత ఉండాలని కోరుకుంటారు. అలాగే పనుల విషయంలో కూడా మీరు చేస్తున్న పనిలో మీరు ఇంకా అభివృద్ధి సాధించాలని కూడా మీరు కోరుకుంటూ ఉంటారు. మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలిస్తుందో మనం పరిశీలిద్దాం. ఈ రాశి వారు ముఖ్యంగా గణపతి ఆరాధన చేయటం వలన ఆటంకాలు వీరికి తొలగిపోతూ ఉంటాయి. ఈ వారం కన్యా రాశి వారికి ఇక్కడ రుణ బాధలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి కూడా విభేదాలు వచ్చే అవకాశము, పని చేస్తున్న చోట మీ మాట ఎవ్వరూ వినకపోవటం వలన మీరు కొంత ఇబ్బందికి గురవుతూ ఉంటారు. మీ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వారితోటి విభేదాలు వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. వృత్తి వ్యాపారాల రీత్యా కొంత ప్రతికూలత ఉన్నా కూడా ఎదురీది మీ పనులను మీరు సాధించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక రకంగా ఆర్థికంగా మీరు కొంత నిరుత్సాహంగా ఉంటారనే ఈ వారం అంతా కూడా మనం చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులతోటి సమయం గడిపేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే వారి యొక్క ఆరోగ్యం గురించి కూడా మీరు సంరక్షణ బాధ్యతని తీసుకోవాలి. దీంతో పాటు అన్నదమ్ములతోటి విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక వారితోటి విభేదాలు రాకుండా ఉండే ప్రయత్నం కూడా చేస్తూ ఉండాలి. కోర్టు సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎప్పుడో మీకు రుణాలు ఇచ్చిన మీ మిత్రులు ఎవరైతే ఉంటారో వారు మీ మీద ఒత్తిడి తీసుకురావటం మిమ్మల్ని కొంత ఇబ్బందికైతే గురి చేస్తూ ఉంటుంది. ఈ రాశి వారు ఈ వారంలో ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుందో గమనిద్దాం. ఈ రాశి వారు
తప్పనిసరిగా సంకటహర చవితి రోజు వినాయకుడిని ఆరాధించటంతో పాటుగా అలాగే స్వామివారికి గరికతోటి షోడశ నామాలు చదువుతూ పూజించటం వలన ఎటువంటి ఆటంకాలు ఉన్నా, ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా, రుణబాధలు ఉన్నా తొలగిపోతాయి. ఈ వారం తులారాశి వారు మాత్రం భార్యాభర్తల పరంగా ఇబ్బంది పడేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు సమస్యలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు మీరు కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మీకు కొంతవరకు మానసికంగా కానీ శారీరక పరంగా కానీ ఎక్కువగా మనస్తాపానికి కూడా గురి చేస్తూ ఉంటాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుకు వెళ్ళినట్టుగా వెళ్ళి ఆ తర్వాత ఆగిపోవటం వలన దాని గురించిన ఆలోచన ఎక్కువగా మీరు చేస్తూ ఉంటారు. పనుల విషయంలో ఏకాగ్రత కుదరకపోవడం కానీ, పనులు చేస్తున్నా కూడా అది మీకు ఆనందాన్ని ఇవ్వకపోవటం వలన ఇంకేదైనా వేరే వృత్తిని మనం గనక చూసుకుంటే బాగుంటుంది అనే ఆలోచన కూడా చేసే అవకాశాలు లేకపోలేదు. వృత్తిపరంగా ఇలాంటి పరిస్థితి ఉంటే వ్యాపార పరంగా ఆర్థికంగా ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ, లేకపోతే మీకు రుణబాధలు ఎక్కువగా ఉండడం కానీ, లేకపోతే ఒక రుణం తీర్చడానికి ఇంకొక రుణాన్ని మీరు తీసుకోవడం కానీ ఇలాంటివి మీరు చేసేందుకు అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మీరు ప్రత్యేకించి వినాయకుడిని ఆరాధించటంతో పాటుగా స్వామివారికి గరికతోటి పూజించటం వలన విఘ్నాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు తొలగిపోతాయి. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వహించాలి. భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ముఖ్యంగా కోర్టు సమస్యలు ఉండటం కానీ, లేకపోతే రుణబాధల వలన ఇబ్బందులు పడటం కానీ మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. అలాగే దీంతో పాటు మీకు ఏవైనా సరే లిటిగేషన్స్ ఉన్నా, లేకపోతే భూ సంబంధమైన వ్యవహారాలు ఉన్నా, కన్స్ట్రక్షన్స్ ఉన్నా వీటన్నిటిలో కూడా కొంత ఆలస్యం అనేది కనపడుతూ ఉంటుంది. వృత్తి వ్యాపారాల రీత్యా కనుక మనం చూసుకుంటే వృత్తిపరంగా కొంత మీ పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. అలాగే దాని గురించిన ఆలోచన కూడా మీరు చేస్తూ ఉంటారు. దాని గురించి అంటే మీ యొక్క వృత్తి గురించి మీ యొక్క ఉద్యోగులతోటి లేకపోతే మీ ఉన్నతాధికారులతోటి మీరు కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా కనపడుతోంది. ఇక వ్యాపారస్తుల సంగతి కనుక మనం పరిశీలిస్తే ఎవరైతే భాగస్వామ్యంలో ఉన్నారో వారికి మాత్రం ఇబ్బంది గోచరిస్తోంది. అలాగే వీరికి కూడా రుణబాధలు ఎక్కువగా ఉండే అవకాశాలు, ఆర్థిక పరంగా వీరు అనుకున్నంతగా వీరికి వెసులుబాటు లేదనే ఆలోచన వీళ్ళని కొంచెం బాధ పెడుతూ ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. వీరు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలిస్తుందో చూద్దాం. ఈ వారం కాలభైరవుడి ఆరాధన చేయటము వలన ఉద్యోగపరంగా కూడా వీరికి కొంతవరకు అనుకూలత లభిస్తుంది. ధనురాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే ఈ వారం మీరు గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే అది మీకు అనుకూలించేందుకు అవకాశం ఉంటుంది. వారం అంతా కూడా ఖర్చులతో కూడిన వారంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహించాలి. దీంతో పాటు కోర్టు సమస్యలు, అలాగే కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు కొంత చికాకుని గురి చేస్తూ ఉంటాయి. ఇక్కడ భార్యాభర్తల మధ్యన కొంతవరకు అనుకూలత ఉంది. బంధుమిత్రులతోటి కూడా కొంతవరకు మీరు అనుకున్న విధంగా మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే మీ ఆస్తిపాస్తుల గురించి మీరు శ్రద్ధ వహించాలి. ఆస్తిపాస్తుల మీద పెట్టుబడి పెట్టే అవకాశాలు కూడా ఈ వారం గోచరిస్తున్నాయి. ముఖ్యంగా కోర్టు సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక కోర్టు సంబంధిత వ్యవహారాలలో జాగ్రత్త వహించటం, ఆర్థికపరమైన విషయాలలో కూడా జాగ్రత్త వహించటం అనేది ఈ వారం ఈ రాశి వారికి చెప్పుకోదగిన సూచన. ఇక ఈ రాశివారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుందో చూద్దాం. తమలపాకులతోటి ఆంజనేయ స్వామి వారిని అర్చించటం వలన వీరికి కోర్టుపరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి మీకు తొలగిపోయేందుకు అవకాశాలుంటాయి. ఈ వారం మకర రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే కుటుంబ పరంగా కొంత చికాకులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వస్తు వాహనాలకి, ముఖ్యంగా వాహనాలకి ఏదైనా రిపేరు లాంటిది వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. ఏవైనా సరే వాహనాలు కొనుక్కున్నా, లేకపోతే ఇండ్లు కొనుక్కున్నా, లేకపోతే ఇటువంటివి ఏవైనా ఉంటే కూడా వాటికి సంబంధించి మీరు ఎంతో కొంత ఖర్చు చేయాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక సంతానానికి సంబంధించి అనుకూలత గోచరిస్తోంది. అలాగే మీ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ రాశికి చెందిన వారికి కూడా వారు అనుకున్న విధంగా వారు విజయ బాటలో ముందుకు వెళ్తారని కూడా మనం చెప్పుకోవచ్చు.
ఆర్థికంగా అనుకూలత ఉన్నా కూడా ఈ వారం ఈ రాశి వారికి ఖర్చులు విపరీతంగా ఉండబోతున్నాయి. ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉండటము, వృత్తిరీత్యా కూడా ప్రయాణాలు ఉండటము, ఏ ఒక్క చోట కూడా స్థిరంగా ఉండకపోవటం వలన కొంత మీరు ఆరోగ్యపరంగా కానీ మానసికంగా కానీ ఒత్తిడికి లోనవుతూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ వారం ఈ రాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వీరికి ఇంకా అనుకూలిస్తుందో మనం పరిశీలిద్దాం. కాలభైరవుని ఆరాధన చేస్తూ సునకాలకి గనక ఆహారం పెడితే వీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి వీరికి తొలగిపోతాయి. ఈ వారం కుంభరాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే వీరికి ఇక్కడ ఉద్యోగపరంగా కొంత ఒడిదుడుకులు ఎదుర్కొనేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగంలో మార్పులు ఉండటం కానీ, లేకపోతే ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వీరు కోరుకుంటున్న విధంగా ఉద్యోగాలు రాకపోవటం వలన వీరు కొంత మనస్తాపం చెందుతారని మనం చెప్పుకోవచ్చు. ఇక ఆర్థికంగా అనుకూలత ఉన్నా కూడా ఖర్చులు విపరీతంగా ఉండటం వలన ఏదో ఒక రకంగా ఆర్థికంగా ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలి అని చెప్పి వీరు కొత్త ఉద్యోగ అన్వేషణ చేయటం కానీ, లేకపోతే ఏదైనా వ్యాపారం పెట్టాలి అని చెప్పి ప్రయత్నం చేయటం కానీ ఇలాంటివి ఎక్కువగా మనకి కనపడుతూ ఉంటాయి. ఇక సంతానానికి సంబంధించి వీరికి అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్యన కానీ, కుటుంబ సభ్యుల మధ్యన కానీ కొంత అనుకూలత అనేది మనం గమనించవచ్చు. ఇక కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వారం కొంత మీకు ఇబ్బందికరంగా మారేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈ రాశివారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుందో మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ వారం అంతా కూడా శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధన చేయటంతో పాటుగా అమ్మవారికి పులిహోర నైవేద్యం చేపెట్టి, అలాగే అమ్మవారిని ఎర్రటి గులాబీలతో గనక పూజిస్తే మీకు ప్రతి కార్యంలోనూ విజయం లభిస్తుంది. ఈ వారం మీనరాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే వీరికి వృత్తిపరంగా కానీ, అలాగే వ్యాపారపరంగా కానీ మంచి ఉన్నత స్థితి గోచరిస్తోంది. అయితే వీరికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా ప్రయాణాలు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. కొంతవరకు వీరికి శ్రమ అధికంగా ఉండటం వలన కుటుంబ సభ్యులతోటి సమయం గడిపేందుకు అవకాశం కనిపించదు. ముఖ్యంగా వీరికి ఆర్థికంగా అనుకూలత గోచరిస్తోంది. అలాగే సంతానానికి చక్కటి అభివృద్ధి కూడా కనపడుతోంది. ఆరోగ్యపరంగా మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి మీరు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాయిదా పడేందుకు అవకాశాలు ఉన్నాయి. శత్రువుల వలన కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మృదు సంభాషణ చేస్తూ మీ వెనకాల మీ గురించి తప్పుగా మాట్లాడేవారు ఎక్కువగా మీకు మీ వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ కనపడుతూ ఉంటారు. కాబట్టి ఇటువంటి విషయాలలో జాగ్రత్త వహించడం అనేది ఎంతైనా చెప్పుకోదగిన సూచన. ఇక ఈ రాశివారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుందో మనం గమనిద్దాం. కోర్టుపరమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మీకు కాలభైరవుని ఉపాసన వలన తొలగిపోయేందుకు అవకాశాలుంటాయి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మార్గశిర పౌర్ణమి సందర్భంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ స్వస్తి.